జస్ట్ చూడడం వల్ల మీకు ఏమి రాదు. చూసి ఇంప్లిమెంట్ చేస్తేనే, మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎలా క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. హలో గైస్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఇప్పుడు మనం వచ్చేసి వీక్ లెవెల్ టేబుల్స్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, టేబుల్స్లో అంటే టేబుల్స్లో డేటా, టేబుల్ డేటా అంటే ఏంటి, టేబుల్ రో అంటే ఏంటి, టేబుల్ హెడర్ అంటే ఏంటి, ఈ ట్యాగ్స్ తెలుసుకుందాం. సో దీంతో ఎలా అంటే మనం ఏదైతే సింపుల్ టేబుల్ ఉందో ఇది మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చేసి దీంతో మనం ఒక ఐడియా వచ్చేసి మనకి HTML టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేద్దాం. తర్వాత మనము కొంచెం అడ్వాన్స్ వెళ్ళి సో ఇలాంటి టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇలాంటి టేబుల్ ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా క్రియేట్ చేద్దాం. సో ఇది ఎలా క్రియేట్ అవుతుందని చూస్తే మనకి ఈ 2 టేబుల్స్ క్రియేట్ చేసుకుంటే ఐ క్యాన్ గ్యారంటీ దట్ మీరు మంచి టేబుల్స్, ఎలాంటి టేబుల్స్ ఉన్న HTML మీరు నీట్ అండ్ క్లియర్గా చేసేస్తారు. సో మీకు ఈ 2 టేబుల్స్తో మంచి ఐడియా ఇచ్చేస్తాను నేను ఎట్లా క్రియేట్ చేయాలో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక HTML index.html ఫైల్ క్రియేట్ చేసిన, styles.css ఫైల్ ఒకటి క్రియేట్ చేసిన. ఈ 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఇందులో ఇంకేం రాయలే కోడ్ గిట్ట. సో జస్ట్ నార్మల్గా క్రియేట్ చేసి పెట్టాను. సో ఫస్ట్ మనం టేబుల్ అయితే క్రియేట్ చేసాం. ఈ టేబుల్లో ఫస్ట్ మనం చూసుకుంటే హెడర్ అయితే ఉందో ఇక్కడ చూడండి, ఇది హెడర్ అవుతుంది, టేబుల్ హెడర్ అవుతుంది. ఇది రోస్ వచ్చేసి మన టేబుల్ రోస్ అవుతాయి, దాంట్లో లోపల ఉన్నాయి వచ్చేసి టేబుల్ డేటా అవుతుంది. సో ఇది టేబుల్ హెడర్, టేబుల్ రోస్, దీని లోపల ఉన్న డేటా వచ్చేసి టేబుల్ డేటా. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో ఇది కంప్లీట్ వచ్చేసి టేబుల్. సో మీకు అర్థమైంది, టేబుల్ ఉంటుంది, టేబుల్ లోపల టేబుల్ హెడర్స్ ఉంటుంది, మళ్ళీ టేబుల్ రోస్ ఉంటాయి, టేబుల్ డేటా. సో ఈ విధంగా మనకి ఒక కంప్లీట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ప్రతి ఒక్క టేబుల్లో రోస్ ఉంటాయి కదా, రోస్ లోపల హెడర్స్ ఇస్తాం, రోస్ లోపల డేటా ఇస్తాం. సో పర్టికులర్గా మనం ఎలా క్రియేట్ చేయాలో యూజింగ్ దీస్ థింగ్స్, ఈ ఫోర్ థింగ్స్తో మనం క్రియేట్ చేసాం ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే. సో ఇప్పుడు మనము కంప్లీట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇది ఇక్కడ ఎట్లుందో అలా ఫస్ట్ అయితే మనం ఇది క్రియేట్ చేసాం, నేమ్ ఏజ్ శాలరీ అని చెప్పి సేమ్ ఇది ఇక్కడ ఎలా ఉందో అది క్రియేట్ చేద్దాం మనం. సో ఫస్ట్ మనం HTML5 తీసుకున్నాం, ఫైల్ శాలరీ షీట్ అనుకోండి, శాలరీ షీట్ రైట్. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం. టేబుల్ లోపల ఫస్ట్ మనకి ఎప్పుడైనా టేబుల్ రోస్ ఉంటుంది, టేబుల్ రోస్ లోపల మనకి ఏం హెడర్ ఉంది, టేబుల్ రోలో మనకు టేబుల్ హెడర్ ఏముంది అంటే నేమ్ ఉంది, ఇంకొకటి ఏం హెడర్ ఉంది, టేబుల్ హెడర్ ఏజ్ ఉంది, ఇంకా టేబుల్ హెడర్ ఇంకోటి ఏం కాలం ఉంది, శాలరీ. ఈ 3 థింగ్స్ ఉన్నాయి రైట్. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం మనకు బ్రౌజర్లో ఎలా కనిపిస్తుందో. చూసుకుంటే ఇప్పుడు మనకు నేమ్ ఏజ్ శాలరీ అని ఉంది, అంటే దీంట్లో జస్ట్ 1% అయింది, 2% క్రియేట్ చేసినాను. సో ఇప్పుడు మనం 3 కాలమ్స్ రెడీ ఉన్నాయి. సో ఇది ఒక రో అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ రో ఉంటుంది. నెక్స్ట్ రో ఏంటిదంటే టేబుల్ రో, దీంట్లో మనం టేబుల్ డేటా ఇస్తాం, అంటే నేమ్కి ఏం డేటా రావాలి. ఇక్కడ ఏముంది, జాన్ 24-21 శాలరీ రైట్, జాన్ 24 ఏజ్ 20,000 శాలరీ. అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రెస్పెక్టివ్ నేమ్ ఉంది, నేమ్ ప్లేస్లో నేను టేబుల్ డేటా ఇచ్చి జాన్ ఇచ్చేసిన, అంటే నేమ్ జాన్ అయిపోతుంది, ఏజ్ ప్లేస్లో 24 ఇచ్చిన, ఏజ్ 24 అవుతుంది, శాలరీ ప్లేస్లో శాలరీ అమౌంట్ ఇచ్చిన, అది శాలరీ అవుతుంది. సో ఈ విధంగా మళ్ళీ ఇంకొక రో క్రియేట్ చేసుకుంటాం మనం. ఇంకొక రో వచ్చేసి యాడమ్ 31-35, యాడమ్ 31-35. ఇంకా చూసుకుంటే ఇంకోటి వచ్చేసి క్రిస్ 27-32, క్రిస్ 27-32. సో ఇప్పుడు కంప్లీట్గా చూసుకుంటే మనకు ఒక కైండ్ ఆఫ్ టేబుల్ స్ట్రక్చర్ ఫామ్, బట్ ఇలా లేదు. సో మనం ఇలా క్రియేట్ చేయాలంటే ఏం చేద్దామంటే, సో కొంచెం CSS అప్లై చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనం ఒక లింక్ ట్యాగ్, మీకు CSS క్లాస్లో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ ఇప్పటికైతే చూడండి ఎలా చేస్తున్నాను, సింపుల్ బేసిక్ అర్థం చేస్తాను మీకు. సో ఇప్పుడు మనకి ట్యాగ్ టేబుల్ అనే ట్యాగ్ ఉంది కదా, సో టేబుల్ అనే ట్యాగ్ మీద మనం ఎంత ఇంటర్నల్గా అన్ని రోస్ పట్టుకే క్రియేట్ చేసాం. సో ఫస్ట్ టేబుల్ తీసుకున్నాం, టేబుల్ మీద అంటే సెలెక్షన్ ప్లేస్ ఇస్తాం,
ఎలిమెంట్ సెలెక్షన్ ఇలా టేబుల్ కదా, టేబుల్ మీద CSS అప్లై అయ్యింది, టేబుల్ కర్లీ బ్రాకెట్ తీస్తే దీని లోపల ఏం స్టైలింగ్ ఇస్తే అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ గమనిస్తే మనకి ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి, మనకి బార్డర్స్ లేవు. సో బార్డర్ అప్లై చేద్దాం ఫస్ట్ టేబుల్కి. బార్డర్ విత్ చేద్దాం ఫస్ట్, విత్ ఒక 100% ఇస్తే అంత మన ఇంత స్క్రీన్ కవర్ అయినట్టు. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇవ్వాల్సింది టేబుల్ రోస్ ఉన్నాయి, టేబుల్ రోస్, టేబుల్ హెడర్స్, టేబుల్ హెడర్స్ టేబుల్ డేటాకి మనం ఇస్తే, ఎందుకంటే దాని ఇంటర్నల్గా ఉన్న ఇవే కదా టేబుల్ హెడర్స్ టేబుల్ డేటా. సో దానికి మనం స్టైలింగ్ చేయాలి. ఏంటంటే బార్డర్ 1 pixel సాలిడ్ బ్లాక్, రైట్. 1 pixel సాలిడ్ బ్లాక్ అంటే ఏమవుతుందంటే బార్డర్ లైన్స్ వస్తుంది, చూసారా, ప్రతి దానికి బార్డర్ లైన్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ బార్డర్ కొలాప్స్ అన్నాను అనుకోండి, చూడండి ఇలా బార్డర్ కొలాప్స్ చేసేస్తే అంత గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్లో అవన్నీ వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు చెప్పాలంటే మనకు ఆల్మోస్ట్ ఇలానే ఉంది, బట్ కొంచెం ఇక్కడ ప్యాడింగ్ ఇట్లా బాగుంది. అంటే ఇప్పుడు ఇట్లా స్పేసెస్ కనిపిస్తున్నాయి కదా మనకి, మన హెడర్స్కి కాడ మన డేటా కాడ కొంచెం స్పేసెస్ కనిపిస్తుంది. అది ఎలా వస్తుందంటే మనం ప్యాడింగ్తో ఇస్తాం, ప్యాడింగ్ ఇస్తేనే మనకి స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో స్పేస్ క్రియేట్ కానీ మనం ఏం చేస్తామంటే ప్యాడింగ్ వచ్చి ఒక 10 pixel ఇస్తున్నా, 10 pixel ఇస్తే ఎలా ఉంటుంది చూసాం. సో ఆల్మోస్ట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకొంచెం సైజ్ చిన్నగా చేయాలి అనుకుంటే మనం విత్ ఒక 70% తీసుకుంటే కొంచెం 70% తీసుకుంటే కొంచెం వచ్చి లెఫ్ట్కి వెళ్తుంది. సో దిస్ లుక్స్ బెటర్ నౌ. సో ఇంకొంచెం ప్యాడింగ్ మనకి ఈ టాప్ అండ్ బాటంలో కొంచెం పెరగాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ అండ్ బాటంలో కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ చూస్తే అంత స్పేస్ కొంచెం అనిపిస్తుంది. సో టాప్ అండ్ బాటంలో ప్యాడింగ్ ఇక్కడ వచ్చింది మన 15 pixel ఇస్తుంది. ఓకే ఇప్పుడు జర బెటర్ ఉంది, ఇంకా చూస్తాం 20 ఇస్ బెటర్. ఓకే ఇప్పుడు బెటర్గా అనిపిస్తుంది, సేమ్ ఆల్మోస్ట్ దీనిలాగానే వచ్చేసింది మనకి. సో ఇది మన ఫస్ట్ థింగ్, టేబుల్ ఎలా క్రియేట్ చేసినామో అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో నెక్స్ట్ టేబుల్కి మూవ్ అవుదాం మనం. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇలాంటి టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి చెప్పాలంటే ఇందాక చాలా సింపుల్ ఉంది, సింపుల్ టేబుల్ క్రియేట్ చేసినాం, కొంచెం కాంప్లెక్స్ టేబుల్ ఇది. సో ఇలాంటి టేబుల్ మనం క్రియేట్ చేసినాం అనుకోండి, అర్థం చేసుకొని మీరు ఎలాంటి టేబుల్ అయినా మీరు క్రియేట్ చేయగలుగుతారు HTML, ఐ కెన్ గ్యారెంటీ దట్. సో ఇలాంటి టేబుల్ మనం క్రియేట్ చేయాలంటే దీంట్లో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చూస్తే మనము అన్ని రోస్ ఒక సైజు ఉన్నాయి, ఇక్కడ రోస్ ఒక సైజు ఉన్నాయి, ఇక్కడ ఇంటర్నల్గా ఇంకో టేబుల్ ఉంది, టేబులే ఉంది ఇకంగా స్పెసిఫికేషన్లో. సో ఇలా టేబుల్ ఉంది, ఇక్కడ రోస్ అన్ని కొంచెం జంబుల్ అయిపోయినాయి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో దీన్ని ఫస్ట్ మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంటర్నల్గా ఏమైనా టేబుల్స్ ఉన్నాయో చూసుకోవాలా, అవన్నీ ఫస్ట్ మనం ఇంకా ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్నీ కరెక్ట్ అర్థం చేసుకోవాలా. ఫస్ట్ దీన్ని ఇలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి తెలుసుకోవాలి, అది ఏంటంటే రోస్ ప్యాన్ అండ్ కాలమ్స్ ప్యాన్. ఆ టూ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకుని మనకి సిలబస్లో కూడా యాడ్ చేశాను రోస్ ప్యాన్ అండ్ కాలమ్స్ ప్యాన్ అట్రిబ్యూట్స్. సో ఫస్ట్ అది ఏందో మనం అర్థం చేసుకున్నాం. ఫస్ట్ సింపుల్గా చూడండి, ఒక టేబుల్ క్రియేట్ చేసిన ఏం లేదు, సింపుల్గా టేబుల్, దాని లోపల 2 rows ఉన్నాయి, 2 rows లోపల 4 cells ఉన్నాయి, ఇక్కడ 4 cells ఉన్నాయి, ఇక్కడ 3 cells ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రోస్ ప్యాన్ కింద స్టార్ట్ చేద్దాం. రోస్ ప్యాన్ 2 అంటే అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ సెల్ ఏదైతే ఉందో ఇది 2 cells అంటే 2 rows కలిపి ఒకటే సెల్ స్పేస్ తీసుకోవాలని అర్థం. 2 rows కలిపి ఒక సెల్ అంత స్పేస్ తీసుకోవాలి అని అర్థం. ఇప్పుడు రన్ చేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఇంకా తీసుకుంది. సో బెటర్ వెల్కమ్ ఇన్ దట్. సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ సెల్ 1 సెల్ 2 ఇప్పుడు నార్మల్ రోస్ ప్యానే కాదు, ఇది వదిలేసేయండి, రోస్ ప్యాన్ తీసేయండి ఫస్ట్. నార్మల్గా మనకి ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, సెల్ 1 సెల్ 2 సెల్ 3 సెల్ 4 అంటే సింపుల్ టేబులే కదా. టేబుల్లో ఫస్ట్ రోలో 4 cells ఉన్నాయి, సెకండ్ రోలో 3 cells ఉన్నాయి, ఫస్ట్ రోలో 4 cells ఉన్నాయి, సెకండ్ రోలో 3 cells ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రోస్ ప్యాన్ అప్లై చేస్తున్నా 2 cells మీద. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే 2 cells ఉన్నాయో అవి ఆటోమేటిక్గా జరిగిపోయి ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా చూపించాలంటే ఇలా ఉంది. సో మనం ఇప్పుడు మీరు ఇక్కడ ఫోకస్ చేస్తే ఇప్పుడు చూడండి, రోస్ ప్యాన్ అని ఇస్తున్నాను, 2 columns అంటున్నాను. సో అప్పుడు ఈ సెల్ 1 అనేది అవుతుందో అక్కడ జరిగిపోయి సెల్ 1 అనేది ఈ 2 columns యొక్క స్పేస్ కలిపి తీసేసుకుంటుంది.
చూడండి ఈ 2 కాలమ్స్ యొక్క స్పేస్ రోస్ యొక్క స్పేస్ కలిపి తీసేసుకుంది. సో కాబట్టి ఇది రో స్పాన్. సో లెట్స్ ఇప్పుడు నేను కాల్ స్పాన్ ఇచ్చాను, కాలమ్ స్పాన్ ఇచ్చాను. సో ఈ 2 కాలమ్స్ యొక్క స్పేస్ కలిపి ఒకటే సెల్ తీసుకుంటుంది. సో ఇట్లా 2 కాలమ్స్ యొక్క స్పేస్ కలిపి ఒకటే సెల్ తీసుకుంటుంది. సో అది కాల్ స్పాన్, రో స్పాన్. సో ఈ కాన్సెప్టే మనకి ఇలాంటి కాంప్లెక్స్ టేబుల్స్లో యూజ్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేయబోతాం. సో లెట్ స్టార్ట్ దట్. చలో ఇప్పుడు ఎలా చేద్దామంటే ఫస్ట్ దీని స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఇది పాత టేబుల్, అది ఇందాక క్రియేట్ చేసిన ఫస్ట్ టేబుల్ అది. సో అది కింద ఉండని కమెంట్ ఐడి ఉంది, నో ప్రాబ్లం. సో కంప్లీట్ ఫ్రెష్ పేజ్. సో మనం ఇది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ చూసుకుంటే డివైస్ బ్రాండ్ స్పెసిఫికేషన్ ఎంత ఒక టేబుల్, ఇంటర్నల్గా మనకి మోడల్ స్టోరేజ్ అని ఇంకో టేబుల్ ఉంది. సో ఫస్ట్ అవుటర్ టేబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అవుటర్ టేబుల్ ఏముంది, ఫస్ట్ రో డివైసెస్ బ్రాండ్ స్పెసిఫికేషన్. ఒక రోల్ ఏంటంటే హెడర్ డివైస్ బ్రాండ్, ఇంకోటి వచ్చేసి స్పెసిఫికేషన్స్ రైట్. మనకి 3 క్రియేట్ అయిపోయాయి, అంటే 3 కాలమ్స్ క్రియేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంటర్నల్గా స్మార్ట్ ఫోన్, యాపిల్ అండ్ ఒక టేబుల్, ఈ 3 థింగ్స్ మనం ఒక రో క్రియేట్ చేయాలి దానికోసం. సో ఇక్కడ ఇంకో రోల్ ఏముందంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, అంటే ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రోల్ ఏముంది, స్మార్ట్ ఫోన్, యాపిల్, ఒక టేబుల్, అంటే 3 క్రియేట్ చేయాలి మనం. అంటే అర్థమైంది. టేబుల్ డేటాలో ఏముందంటే ఒకటి స్మార్ట్ ఫోన్, ఇంకో టేబుల్ డేటాలో ఏముందంటే యాపిల్ ఉంది. ఇంకో టేబుల్ డేటాలో ఏముందంటే టేబులే ఉంది, జస్ట్ డేటా కాదు టేబులే ఉంది ఏకంగా. కాబట్టి టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్లో ఏముంది, మళ్ళీ మోడల్ ఉంది, స్టోరేజ్ ఉంది. కాబట్టి టేబుల్ రోల్ ఏముంది అంటే మళ్ళీ ఇంటర్నల్ టేబుల్ హెడర్ ఒకటి ఉంది. టేబుల్ హెడర్ ఏంటి, మోడల్, ఇంకోటి స్టోరేజ్. మోడల్ ఒకటి ఉంది, టేబుల్ ఒకటి స్టోరేజ్ ఉంది. ఈ 2 థింగ్స్ ఉన్నాయి, మోడల్, స్టోరేజ్. ఫస్ట్ రో ఇది అయిపోయింది. సో మళ్ళీ ఇంకో రోల్ వచ్చేసి iPhone 12 Pro, iPhone SE 128, 256, ఈ 2 ఉన్నాయి. సో కాబట్టి ఇంకొక రో వస్తుంది మనకి. ఇంకో రోల్ ఏముంది, iPhone 12 Pro అని ఉంది. టేబుల్ డేటా ఫస్ట్ చూసి iPhone 12 Pro. మళ్ళీ ఇంకో టేబుల్ డేటాలో ఎంత ఉంది, దాని స్టోరేజ్ ఉంది 256 GB. సో ఈ రో అయిపోయింది. ఇప్పుడు మనకి iPhone SE 128 GB ఈ రో చేయాలి. టేబుల్ డేటా ఏముందంటే iPhone SE ఒకటి ఉంది. ఇంకో టేబుల్ డేటాలో 128 GB, ఈ థింగ్స్ ఉన్నాయి 128 GB. సో ఇప్పుడు మనము ఇంకోటి క్రియేట్ చేసాము. సో ఒకసారి గూగుల్లో చూస్తే మనకి ఇలా ఉంది. సో ఆల్మోస్ట్ కొంచెం ఇలానే చేసాం. సో ప్యాడింగ్ ఎక్కువ ఉంది, కొంచెం అలాగ అనిపిస్తుంది. ప్యాడింగ్ కొంచెం తక్కువ చేసాం. సో రిమూవ్ చేద్దాం ఫస్ట్. ప్యాడింగ్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. సో ఇది అయిపోయింది. సో ఇంకో రోలో మనకి ఇప్పుడు ఇది అవుట్ సైడ్, ఇది అయిపోయింది. ఇప్పుడు మన అవుట్ సైడ్ వచ్చేసి ల్యాప్టాప్ HP 15 ఉంది. ఇప్పుడు అది ఆ రో క్రియేట్ చేయాలి. అంటే ఈ రో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రో, అంటే ఇక్కడ ఈ రో ఇక్కడికి ఎండ్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ రో వచ్చేసి ఇక్కడ ఏమైనా ల్యాప్టాప్, టేబుల్ డేటా కదా, ల్యాప్టాప్ టేబుల్ డేటా. ఇంకోటి ఏముంటుంది, HP. ఇంకొకటి 15.6 డిస్ప్లే. ఇది వచ్చేసి 15.6 డిస్ప్లే. ఈ రో అయిపోయింది. మళ్ళీ ఇంకా లాస్ట్లో ఇంకొకటి ఫైనల్ రో, ట్యాబ్లెట్ ఉంది. సామ్సంగ్ 10.5 డిస్ప్లే, రైట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇలానే క్రియేట్ చేసాము. సో కొంచెం ప్యాడింగ్ ఇస్తే 20 వద్దుగా, జస్ట్ 10 ప్యాడింగ్. సో ఇలా ఉంటుంది. సో నాకు లెఫ్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ గ్యాప్స్ ఏం లేవు. సో గ్యాప్స్ రావాలంటే మనం కొలాబ్స్ తీసేయాలి ఫస్ట్. కొలాబ్స్ తీస్తే మనకి ఇలా గ్యాప్స్ వస్తుంది, రైట్. గ్యాప్స్ వచ్చింది. ఇంకొకటి ఏంది మిస్సింగ్ అంటే అవుటర్, మీరు చూడండి ఇట్లా అవుటర్ ఒక లైన్ వచ్చింది ఇట్లా,
అంటే టేబుల్కి ఒక బార్డర్ ఉంది అవుటర్ నుంచి. సో టేబుల్కి బార్డర్ రావాలంటే మనం ఇక్కడ అవుటర్లో మన టేబుల్కి డైరెక్ట్ ఒక బార్డర్ ఇవ్వాల్సి వస్తుంది. టేబుల్ 1 అంటే అవుటర్ బార్డర్ వస్తుంది, మీరు గమనించండి, ఇట్లా చూడండి, అవుటర్ ఇలా బార్డర్ వస్తుంది మనకి. సో ఇది మనం క్రియేట్ చేసింది. సో ఇంకా స్టైల్, ఇంకా కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 2 yellow వచ్చినాయి. ఫస్ట్ మోడల్ స్టోరేజ్కి ఐడి ఇద్దాం. మోడల్ స్టోరేజ్ ఉంది, దీనికి ఐడి ఏమి ఇద్దామంటే మోడల్ అని ఇద్దాం. దీనికి ఐడి స్టోరేజ్ అని ఇద్దాం. సో ఇవి రెండింటికి స్టైలింగ్ ఇచ్చేస్తే రెండు ఒకటే కాబట్టి బెటర్ గివ్ ఇట్ అ క్లాస్. రెండింటికి ఒకటే స్టైలింగ్ అప్లై చేస్తున్నాం కాబట్టి క్లాస్ ఇద్దాం. క్లాసెస్ ఏంటంటే ఒకటేసారి మనము అప్లై చేసేవచ్చు. అంటే మోడల్ రెండింటికి సేమ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఎలా అంటే అది ఇప్పుడు ఇది ఉంది, స్పెసిఫికేషన్ అన్న నేమ్ ఇస్తే సరిపోతుంది. స్పెక్స్, రైట్, స్పెక్స్, దీని కూడా స్పెక్స్ ఇచ్చేస్తాం. సో రెండింటికి సేమ్ నేమ్. డాట్ స్పేస్ స్పెక్స్కి ఏముంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోనా, ఇది కైండ్ ఆఫ్ ఎల్లోనే, డార్క్ ఎల్లో, డార్క్ గోల్డెన్ రాడ్ అలా అనుకోవచ్చు. ఓకే, ఎల్లో తీసుకున్నాం. లైట్ బ్లూ, వీటికి లైట్ బ్లూ, వీటికంటే మన డివైస్ బ్రాండ్ ఉంది, దీనికి ఒక తీసింది. ఏం క్లాస్ ఇద్దామంటే దీనికి టెక్ అన్న క్లాస్ ఇద్దాం. లెట్స్ టెక్ అని ఇచ్చాము. సో ఈ క్లాస్ నేమ్తో మనం స్టైల్ యాడ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ ఉంది, బ్లూ కాదు, ఆక్వా ఉంది. సో ఆక్వా. సో ఇలా మనకు క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్యాడింగ్ ఎందుకు నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంటే 5 pixels తీసుకుంటాం. సో ఇలా విత్ కూడా కొంచెం మనం 50% తీసుకున్నాం, చిన్న సైజ్ వస్తుంది ఇలా. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా మనం అనుకున్న టేబుల్ ఎక్కడ ఎలా ఉందో అలా క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనకి రోస్ పెన్, కాలమ్స్ పెన్ అవసరం లేకుండొచ్చు, బట్ కొన్ని వేరే టేబుల్స్ మాత్రం కంపల్సరీ అవసరం ఉంటాయి. సో దీన్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఇలా మనం క్రియేట్ చేయాలి. సో సిఎస్ఎస్ ఇంటర్నల్గా ఇప్పుడైతే బేసిక్ అయితే మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఇన్ డెప్త్ మనం సిఎస్ఎస్ క్లాసెస్లో అర్థం చేసుకున్నాం. బట్ నాట్ ఓన్లీ దిస్, మీరు మంచిగా అర్థం చేసుకొని నేర్చుకుంటుంటేనే మీకు అర్థమవుతుంది. ఉట్టే జస్ట్ చూడడం వల్ల మీకు ఏమి రాదు, చూసి ఇంప్లిమెంట్ చేస్తేనే, మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎలా క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. ఓకే, సో చలో బాయ్, టేక్ కేర్. ఈరోజు సెషన్ అయిపోయింది. మీరు ఇంకొకటి ఉంది కదా ఇక్కడ పబ్జీ గన్స్ టేబుల్, మీరు అది ఎలా క్రియేట్ చేస్తారో మీరే చేయండి, మీకు వదిలేస్తున్నా. సేమ్ వీటికంటే ఇంకా సింపుల్ ఉంటుంది. అది జస్ట్ సింపుల్గా ఏమేమి గన్స్ని లిస్ట్ చేసి ఆ టేబుల్ క్రియేట్ చేయడం సరిపోతుంది.